కంటోన్మెంట్ కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్తో ఎమ్మెల్యే శ్రీకరేష్ చేపట్టిన ఉద్యమం మరో అడుగు ముందుకు వేశారు. కంటోన్మెంట్ లోని పలు కాలనీ కీలక అసోసియేషన్ సభ్యులతో ఎమ్మెల్యే శ్రీకరేష్ ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాలనీ వాసులు, బస్తీ వాసులంతా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేలా జేఏసీని ఎమ్మెల్యే శ్రీకరేష్ ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలంరాయి లీ ప్యాలెస్ లో ఎమ్మెల్యే శ్రీకరేష్ సారథ్యంలో కాలనీ అసోసియేషన్ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీ విలీన ఉద్యమంపై చర్చించారు. రెండో అడుగుల భాగంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంపై ఎమ్మెల్యే శ్రీకరేష్ పలు కాలనీల అసోసియేషన్ వాసులతో చర్చించి వారి అభిప్రాయాలను తెలియజేశారు. Welfare Association representatives are here. The first thing is, let the Welfare Association call for a general body meeting and pass a resolution, unanimous resolution, and submit it to the MLA regarding the measure, whether we are in favor or against it. Also should be careful, and the association should be the so-called jack, the form it should be strong enough to protect those people also, and also we should take this message to every household that this is a non-political agenda led by a people-selected people representative. He is not a Congress person in this action. He is a people-selected MLA. He is taking up the issue in the interest of all cantonment residents. Hence we are supporting this and this was there. Manu actually cheskune askaram untayi kabatti I foresee the danger because this is going on practicing in the entire nation. They may threaten many things. కంటోన్మెంట్ విలీనాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, ఎటువంటి కార్యక్రమాలు చేయాలనే దానిపై సమావేశంలో చర్చించి తమ అభిప్రాయాలను కాలనీ అసోసియేషన్ వాసులకు తెలియజేశారు. पर जो भी एजिटेशन है सब मैं बोल रहा हूँ कि जैसा भी फास्ट करे, इसका हकर स्ट्राइक करे, वो इंडेफिनेट करके कुछ टाइम बॉन्ड बना के अगर अपन बैठे तो शायद अपन को कुछ रिजल्ट मिल सकता. ये सब चीज़ें तो साथ करते करते इंडेफिनेट हंगर स्ट्राइक वैसा कुछ प्लान करना या यहाँ पे यानी तो दिल्ली में, तो आई थिंक आई होप थिंग्स विल कम अंडर कंट्रोल और कुछ हो सकता है, कुछ रिजल्ट निकल सकता. थैंक यू. లెటర్ ఇవ్వాలి, వెల్ ప్యాక్ మన చేద్దాం చేసి కానీ ఒక రిజిస్టర్ చేయించేసి ప్రాపర్ ఛానల్ వేద్దాం. మూడోది వచ్చేసి ప్రతి ఇంటి నుంచి ఒక లెటర్ సైడ్ వెళ్ళడమే కాదు, అది పక్కా మనం చిన్న రిసీవ్ చేసుకోకపోయి మన ఆత్మగౌరవాన్ని చెప్పుకోవడం మాత్రం చేయదు. ఎందుకంటే మన భవిష్యత్ తరానికి మన పిల్లల కోసం చేస్తున్న ఉద్యమం. సో మన తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యమంతో. సో అటువంటి గడ్డలు మనం నీళ్ళు కావాలన్నా అటువంటి గడ్డలో ఉన్నాం. సో మనం ఇంకా కూడా కంటోన్మెంట్ భయపడడం అవసరం లేదు. మనం నిజాయితీగా కొట్లాడుతున్నాం, నిజాయితీగా మనకు కావాల్సిన హక్కుల కోసం కొట్లాడుతున్నాం. సో దానికోసం మీకు అందరూ మనస్ఫూర్తిగా వచ్చినందుకు నిజంగా అన్నగారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు పొలిటికల్లో పోలేదు, నేను రాలేదు, పోలే కావాలి అభివృద్ధి కోసం నేను మాట్లాడుతున్నాను. సో అందరికీ ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి దీని కమిటీ ఇంకా ముందుకు తీసుకుపోవాలని అన్న మీ ఆధ్వర్యంలో మీకని చెప్తున్నా. కంటోన్మెంట్ విలీనం కావాలని కోరుకుంటున్నాం. అది ఎంత తొందరగా మీ ఆధ్వర్యంలో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే శ్రీగణేష్ సారథ్యంలో మరో కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. కాలనీ అసోసియేషన్ తో కలిసి జేఏసీని ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ విలీన ఉద్యమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. ప్రతి ఇంటికి వెళ్లినా విలీన అంశం నువ్వు తీసుకెళ్లి వారి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. రాజరికం పరిపాలన జరుగుతుంది. ఎందుకు అంటే ఈ ముగ్గురే డిసైడ్. ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారిని ఎన్నుకున్నాం, మన విషయాలను ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు అది ఏం కూడా వినట్లేదు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఏం డిసైడ్ అయితే అదే. కానీ ఈ విషయాన్ని మనం పబ్లిక్లో తీసుకెళ్ళాలి. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ విషయము.
ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. I would like to thank our MLA for taking this initiative. We are very much lucky to have such a young and dynamic leader. ఎక్కువ నేను అందరు మాట్లాడారు, ఎక్కువ డిస్కషన్లో పోల్చుకుంటూ అవసరం అనుకో జంతర్ మంతర్ రోడ్లో కూడా ధర్నా చేస్తే బాగుంటుంది ఏమనుకో చలో ఢిల్లీ పోయి ఒక 1 వీక్ అక్కడ చేస్తే కొంచెం సెంట్రల్ నోటీస్ పోతా అనుకుంటున్నాను. సజెషన్. థ్యాంక్ యూ. కూడా మనం ఎలా ఉన్నాము, లోలో ఉన్నాము. ఎందుకంటే ఈ డెవలప్మెంట్కి ఇలాంటి వ్యక్తి దొరకకనే, ఇలా చేసే వ్యక్తి దొరకకనే ఇప్పటి వరకు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిలిచి ఈ 10 మందినో 20 మందినో కాలనీకి ఒకరినే రమ్మని పిలవడం జరిగింది. ఫస్టే చెప్పారు కాలనీ మొత్తం వచ్చేసి కూర్చొని అవసరం లేదయ్యా, మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ రమ్మన్నారు. వేరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైనా మీటింగ్ పెట్టాలంటే చలో నడు అందరు ఎక్కించుకోరండి అని చెప్తున్నారు. కానీ అన్నగారు ఒకటే చెప్పారు, మెయిన్ పర్సన్స్, ఇంపార్టెంట్ పర్సన్స్. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా మన షేర్దాసులు అందరూ మోహన్ గారు చెప్పినట్టుగా అందరు చెప్పినట్టుగా మనం మర్జీ గురించే ఇంపార్టెంట్. మనం దీన్ని మర్జీ చేసుకుంటే నంబర్ 1 పొజిషన్ మనం ఆటోమేటిక్గా వచ్చేస్తాం. మనం ఆ దృష్టిలోనే అందరి కాలనీలలో ఎవరి కాలనీలో వాళ్ళు గ్రూపులు తయారయ్యి దానికి అన్నగారు చెప్పారు కదా స్టిక్కర్స్, మన దేవేంద్రన్ గారు చెప్పారు స్టిక్కర్స్ రెడీ చేయమన్నారు. కారు మీద కూడా వేయండి, మన బైక్ మీద కూడా వేయండి, ఒంటి మీద కూడా వేసుకోండి. అందరూ ఎక్కడ పోయినా చూసేవాడికి కూడా తెలవాలి ఏంటి అనేది అడ్వర్టైజ్మెంట్. నీకు పేపర్లో వచ్చినప్పుడు కొంతమంది చూస్తారు, ఇవి చూస్తే రన్నింగ్ లో కూడా ఎవరు ఏంటి కంటోన్మెంట్ లోనే శ్రీ గణేష్ అన్న పేరు బయటికి రావాలి. మనం బాగుపడాలి. శ్రీ గణేష్ అన్న పేరు బయటికి రావాలి, మనం బాగుపడాలి. ఎందుకంటే మన బాగు కోసం తను వచ్చేసి ముందుకు ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి దీంట్లో మన శ్రమ కూడా కావాలి. ఒక్కడు శ్రమిస్తే కాదు, మొత్తం 8 వార్డులలో ఉద్రేక పరిస్థితి మొత్తాన్ని ముందుకు తీసుకొస్తే డెఫినెట్ గా త్వరలోనే అవుతుంది. అయితే అందరం బాగుంటాం, అందులో మనం ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. పోస్టల్ కార్డ్స్ లో ప్రధానమంత్రికి కేంద్ర రక్షణ శాఖకు పంపించాలని సూచించారు. కాలనీలో బస్తీల వారీగా సమావేశాలను ఏర్పాటు చేయాలని, దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. యువతిని సైతం భాగస్వామ్యం చేస్తూ పలు రంగాల్లో విలీన ఉద్యమం పేరుతో పోటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ధర్నా అండర్ స్ట్రైక్ అయిన తర్వాత దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ షుడ్ బి ద నెక్స్ట్ బోర్డు మీటింగ్ ఎప్పుడైతే అవుతుందో మీరు ఒక్కటే కాదు, మీ వెనుక ఉన్న మొత్తం సపోర్టర్స్ అందరినీ కంటోన్మెంట్ బోర్డు పిలిచేయండి. మేమందరం అక్కడ ఉండి మీ వెనుక ఉన్నాము, అందరం మొత్తం సపోర్ట్ ఉంది ఈ మర్జర్ గురించి అని చెప్పి బ్రిగేడియర్ గారు ఉంటారు. కంటోన్మెంట్ బోర్డు ప్రెసిడెంట్, బ్రిగేడియర్, సిఇఓ, ఎంపీ గారు కూడా ఉంటారు. అందరు ఎందుకు మీ సపోర్ట్ చూపించండి. మీ మర్జర్ గురించి ఏమైతుందో మేమందరం మీ వెనుక ఉన్నాము, ఈ సపోర్ట్ గురించి ఉన్నాం. వి ఆల్ రిక్వైర్ మర్జర్ అనేది విల్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బోర్డ్ మీటింగ్. సో ఆ నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ టేక్ ఇట్ యాస్ ఆపర్చునిటీ టు షో అవర్ మాక్సిమం స్ట్రెంగ్త్ ఆన్ దట్. ఇంతకుముందే చెప్పిండు సార్, ఇద్దరే ఉన్నారు, సిఇఓ అండ్ ఒక బీజేపీ నామినేటెడ్ పర్సన్. వాళ్ళిద్దరు కూర్చొని ఏం మాట్లాడుకుంటారో, వాళ్ళ ఏరియాలో ఏమైనా అవసరం ఉంటే అవి ఏమైనా చిన్నవి చేసుకుంటారు. మరి ఎమ్మెల్యేగా ఇంత పెద్ద ఏరియాకు 2 లక్షల ఓట్లకు ప్రతినిధి, మరి ఆయన ప్రాబ్లమ్స్ వినడానికి, సాల్వ్ చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన కన్విన్స్ చేయగలడు. అసెంబ్లీలో దీని మీద తీర్మానం చేయించి పార్లమెంటుకు పంపగలడు. ఇన్ని అవకాశాలు ఉన్నాయండి, మీరన్నీ సద్వినియోగం చేయాలా. మీ యొక్క వాదనలో ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు చెప్పారో లాస్ట్లో క్రికెట్ టోర్నమెంట్కు నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ను పాత ట్రెజరర్ను, మళ్ళీ 5 సార్లు కమిటీ మెంబర్ను. మీ టోర్నమెంట్కు నేను జిమ్ఖానా గ్రౌండ్ మన అధీనంలోనే ఉంది కాబట్టి మీరు సహకరిస్తే మీ యొక్క లెటర్ హెడ్లో ఎస్సీఏకి ఇచ్చి మనం పర్మిషన్ కూడా తీసుకోవచ్చు. డబ్బులు లేకుండానే మనం గ్రౌండ్ తీసుకుని, అంటే క్రికెట్ బాల్ అయితే కొంచెం దెబ్బలు తాకేటట్టు ఉంటుంది కాబట్టి టెన్నిస్ బాల్ టోర్నమెంటే మీరు ఆర్గనైజ్ చేస్తే ప్రతి వార్డుకు ఒక టీము, అట్లీస్ట్ 8 టీంలలో వచ్చేటట్టు చూడండి. లేదు ఇంకా ఎక్కువ వస్తే ఎక్కువ, దానికి కూడా మనం నాకౌట్ సిస్టంలో తీసేద్దాము. లీగ్ సిస్టంలో ఒక 4 టీంలో 6 టీంలో ఉంచుదాము. కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సారథ్యంలో లీ ప్యాలెస్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పలు కాలనీలకు చెందిన కీలకమైన ప్రతినిధులు పాల్గొన్నారు. మొన్న రిలే నిరాహార దీక్షలు చేపట్టిన శ్రీ గణేష్ 2వ స్టెప్ లో భాగంగా కాలనీ బస్తీవాసులను ఏకం చేస్తూ కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా జేఏసీని ఏర్పాటు చేశారు.
అందరి మద్దతుతో ఢిల్లీలో నిరసనలు తెలపడంతో పాటు పార్లమెంట్లో ఎంపీలను ప్రశ్నించేలా తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఎలక్షన్స్ రావాలంటే ఏం చేయాలనేది మీరు స్టెప్స్ చెప్తే ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ టు అస్. జల్దీ రీచ్ అయ్యి మన ప్రాంతం మన కంటోన్మెంట్ కూడా జిహెచ్ఎంసీ లాగా డెవలప్మెంట్ అవుతుంది. మరి ఒక్క నిమిషం మీకు మీరందరూ మాట్లాడే ముందు కూడా కొన్ని డీటెయిల్స్ నేను ఇస్తాను. దయచేసి ఇప్పుడు మనం ఇంతసేపు మీరు అందరూ చాలా మంది మేధావులు ప్రెసిడెంట్స్ అందరూ చెప్పారు, మీ అనుభవాలు షేర్ చేశారు, నాగేశ్వరరావు సార్ కూడా చేశారు. కాబట్టి నాగేశ్వరరావు సార్ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే మన కంటోన్మెంట్ పాపులేషన్ వచ్చి అరౌండ్ 4 lakh, అప్రాక్సిమేట్ గా 4 లక్షల జనాభా ఉంటారు. మన బడ్జెట్ వచ్చి ఒక 15-20 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ వర్క్స్ అవుతున్నాయి. వేరే జిహెచ్ఎంసీలో 10,000 కోట్ల రూపాయల బడ్జెట్, 10,000 కోట్ల రూపాయల బడ్జెట్. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1,40,00,000 జనాభాకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మన 4 లక్షల మందికి చేయడం వాళ్ళకి చాలా అంటే చాలా సులభం, పెద్ద కష్టమైన విషయం కాదు. ఇప్పుడు అమెరికా కూడా అప్పులు ఉన్నాయి, అమెరికా దేశం కూడా అప్పులాలు ఉన్నారు, అప్పు లేని వాళ్ళు ఎవరు లేరు. మన జిహెచ్ఎంసీకి చాలా నిధులు ఉంది. మన దగ్గర సత్తా సామర్థ్యం ఉంటే, నిధులుంటే మనం కొట్లాడినా కూడా పోరాటం చేసినా ఏమని చేస్తే నిధులు వస్తుంది కాబట్టి డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నిధులే లేవు, ఇక్కడ సిస్టమ్ అంతా మీరు ఇప్పటిదాకా మీరు అన్ని వివరించిన విషయాలు ఏంది, ఇక్కడ ఏ విషయం చూసినా కూడా భారతదేశంలో ఉన్నట్టు లేదు, బయట ఉన్న సిస్టమ్ లేకుండా. ఆనాడు ఇంప్లిమెంట్ అయిన బ్రిటిష్ సిస్టమే ఆ మాదిరిగా వ్యవహారం ఉంది కాబట్టి అలా వ్యవహారం కాదు, మన జిహెచ్ఎంసీ సిస్టమ్ లో కావాలని. ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ నేను నోట్ చేసుకునే విషయాలు కూడా తమతో షేర్ చేస్తాను. మీరు చెప్పినవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయం. తమరే మీరే చెప్పింది ఏంటంటే మనం పిల్లి వేద్దామన్నారు, ఓకే అది కూడా ఆలోచిద్దాం. ధర్నాలు చేద్దామన్నారు, కాలనీ బస్తీ మీటింగ్లు ఏర్పాటు చేసి మెర్జర్ చేస్తే ఏం లాభం, మెర్జర్ కాకుంటే ఏం నష్టం అని కూడా వివరించమన్నారు. దాని మీద కూడా ఆలోచిద్దాం. మళ్ళీ మీరు అందరు చెప్పింది ఏంటి, రిప్రజెంటేషన్లు ఎంపీ ఈటల గారికి ఇవ్వాలి, గౌరవ కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారికి ఇవ్వాలి, బండి సంజయ్ గారికి ఇవ్వాలి. మన రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీలకు కూడా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా సిగ్నేచర్ క్యాంపెయిన్స్ బాధ్యత మొత్తం కాలనీ అసోసియేషన్స్ తీసుకొని చెయ్యాలని చెప్పడం జరిగింది. పోస్టల్ కార్డ్స్ పంపిణీ చేయాలని చెప్పింది. మరి ముఖ్యంగా అనిల్ సార్ చెప్పిన ఒక మంచి సలహా ఏంటంటే, ఇది మన రాష్ట్రంలో ఉన్న ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డే కాకుండా దేశంలో ఉన్న మిగతా కంటోన్మెంట్ బోర్డ్స్ కూడా ఇష్యూస్ కాబట్టి వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేసి ఈ దేశవ్యాప్తంగా ఈ చర్చ అయితే చూసి ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డ్స్ ని మెజర్ చేయాలని అనిల్ గారు ఇచ్చిన సలహాను కూడా మేము తీసుకొని ఏ విధంగా చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనకు ఇంకో సలహా ఇచ్చారు, చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టి ఢిల్లీలో కూడా ధర్నా చేయాలని చెప్పారు. అది కూడా ఆలోచిద్దాం. డిఫెన్స్ మంత్రి మినిస్టర్ గారిని కూడా రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలవాలని చెప్పారు. మీరు చెప్పిన సలహాలు కూడా మన కాంగ్రెస్ ఎంపీలు కూడా పార్లమెంట్ లో మాట్లాడాలన్నారు. పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో కూడా మాట్లాడిస్తారు, చూద్దాం. ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఫామ్ చేయాలన్నారు, ఫామ్ చేసి దాంట్లో బెనిఫిట్స్ ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్దామని చూసాం. పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలి, కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కూడా చెప్పారు. దాని మీద కూడా మనం చేద్దామని చెప్తూ, ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పింది ఏంటంటే, కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో అనేక వర్కులు బోర్డులో రిజల్యూషన్స్ అయితే కాలనీ వాసులు సైతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు మద్దతుగా నిలిచి మేము సైతం అంటూ ముందుకు వచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేలా సిద్ధమయ్యారు. జయసుధర అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. Irrespective of the political parties, as the residents of the cantonment, we wanted this as Secunderabad cantonment must be immediately merged with the GHMC. This is the resolution passed by the today entire attendees of the intellectuals of the cantonment area under the presidency of the MLA, who is a congressman. He is, as somebody said, he is representative of the entire cantonment people of the constitution of the cantonment. With this, I say we break this perform. Thank you. Anonymously. Hey, Merja. Sadidam.
So next thing is to MLA. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.